హలో ఎవ్రీవన్, ముందుగా మీ అందరికీ దేవి శరన్నవరాత్రుల శుభాకాంక్షలు. ఈ దేవి నవరాత్రుల్లోని బొమ్మల కొలువు పెట్టడం అనేది ఇక్కడ ఆనవాయితీ. ప్రతి ప్రదేశాల్లో కూడా అంటే ప్రతి స్టేట్లోని కూడా బొమ్మల కొలువు అనేది ఆనవాయితీగా పెడుతూ ఉంటారు. కొందరు దసరాలో పెడతారు, కొందరు దీపావళిలోని, కొందరు సంక్రాంతి టైంలోని బొమ్మల కొలువు అనేది పెట్టడం జరుగుతుంది. ఈ బొమ్మల కొలువు యొక్క ప్రధాన ఉద్దేశం రానున్న తరాల పిల్లలకి కూడా దీని యొక్క కల్చర్ అనేది తెలియాలి అనే ఉద్దేశంతో దీన్ని ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది. ఇక్కడ జార్ఖండ్ తెలుగు బ్రాహ్మణ్ సంఘం ఫౌండర్ అయినటువంటి గోపాలకృష్ణ గారు నన్ను గెస్ట్గా ఇన్వైట్ చేశారు. సో ఇక్కడికి మేము ప్రతి ఇంటికి వెళ్ళడం జరిగింది. ఈ సంవత్సరం బొమ్మల కొలువు కాంపిటీషన్లో 13 మంది ఇక్కడ రిజిస్ట్రేషన్స్ చేయించుకున్నారు. వాళ్ళ ఇంటికి గెస్ట్గా ఇన్వైట్ చేశారు. సో మేము వాళ్ళందరి ఇంటికి కూడా వెళ్ళాం. ముందుగా మాధురి గారి ఇంటికి వెళ్ళాము. గ్రీన్ క్లూలో ఉంటారు ఆవిడది. అండ్ రెండోది శ్రీనివాస్ గారు K4 ఫ్లాట్లో ఉంటారు. సో వాళ్ళ ఇంటికి మేము విజిట్ చేశాము. వీళ్ళిద్దరింటికి కూడా వెళ్ళి వాళ్ళు ఎలా బొమ్మల కొలువు అనేది ఏర్పాటు చేశారో ఆ రోజు చూసి వచ్చాము. ఇంకా చాలా ఉన్నాయి. ఈరోజు ఈ ఇద్దరితో కూడా మేము ఫినిష్ చేసాము. ఎందుకంటే ఇక్కడ ఉన్న నవరాత్రుల టైంలో చాలా బీడ్గా ఉంటుంది. సో అందువల్ల అందరింటికి కూడా ఒకే రోజు విజిట్ చేయడం అవ్వలేదు. సో అందువల్ల ఒక్కొక్క రోజు 2 విజిట్స్ అని లెక్కలో పెట్టుకొని వెళ్ళి విజిట్ చేసి వచ్చాము. నిజంగా చాలా చాలా బాగుంది. నేను చూస్తున్నప్పుడు ఎంత సరదా అనిపించిందో. అందుకే మీ అందరూ కూడా చూస్తారు కదా, ఇక్కడ బొమ్మల కొలువు అనేది వీళ్ళ పద్ధతిలో ఏ విధంగా పెట్టారు అనేది మీరందరూ కూడా చూస్తారని నేను వీడియోని షేర్ చేస్తున్నాను. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. మీకు కూడా ఎలా అనిపించిందో కామెంట్లో షేర్ చేయండి. రిమైనింగ్ పర్సన్స్వి నెక్స్ట్ వీడియోలో చూద్దాం. దుర్గా పూజ హడావడి వల్ల లేట్గా పోస్ట్ చేయడం అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.